అండి, అందరికీ నమస్తే అండి. చూడండి, ఈరోజు నేను వచ్చేసి ఉల్లగడ్డ కుర్మా చేస్తున్నానండి. నేను ఉల్లగడ్డలు వచ్చేసి బేబీ ఉల్లగడ్డ ఉంటుంది కదండి, అవి తీసుకున్నాను. ఒక కప్పు ఉడకబెట్టేసి నేను తొక్కలు తీసి ఇలా పెట్టేశాను. ఒక కప్ అనమాట ఇవి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వచ్చి ఇప్పుడు ఫ్రెష్గా దంచానండి, 1 స్పూను. తర్వాత వచ్చి కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు తీసుకున్నాను, 2 ఇలాచీ తీసుకున్నాను. దానికి వచ్చేసి పచ్చిమిర్చి వచ్చి ఒక 4 తీసుకొని పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు మనం చేసే విధానం చూస్తామండి. ఇప్పుడు మనం కొంచెం ఆవాలు వేసుకుందాము. లవంగాలు, చెక్క, ఇలాచి మనం లైట్గా ఫ్రై అయ్యే వరకు వేస్తాము. చాలు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాము. మనకు ఆనియన్స్ కూడా ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి, జస్ట్ మెత్తబడితే చాలు. అవి లైట్గా మగ్గితే చాలు. అందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఆల్రెడీ నేను ఆలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి, లైట్గా వేస్తున్నాను, సరిపోతుంది. మీకు ఎక్కువ ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా వేద్దామండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇది నేను ఫ్రెష్గా ఇప్పుడే దంచానండి. ఇది ఎందుకంటే మనకు ఫ్రెష్గా చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని ఇప్పుడే దంచి పెట్టాను. ఇది మనకు పూరికి కానీ, చపాతీకి కానీ, పుల్కాకి కానీ, అలాగే వెజిటేబుల్ రైస్కి కానీ, ప్లెయిన్ బిర్యానీకి కానీ చాలా బాగుంటుందండి కాంబినేషను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోనే మనం కొంచెం పసుపు కూడా వేస్తాం. ఇప్పుడు అండి ఆనియన్స్ మగ్గాయి. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాము. చాలండి, నేను ఫుల్గా 2 స్పూన్లు వేసాను, తర్వాత కొంచెం వేసానండి. పెరుగు వేసినాక నీట్గా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు అంతా మనకు ఆనియన్స్తో మిక్స్ అయిపోవాలి. టేస్ట్ అయితే నిజం అండి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పెరుగు వేసుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే పెరుగు అనేది పగిలిపోకుండా ఉంటుంది. హైలో పెట్టామంటే పగిలిపోతుంది. ఓకే. చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ వచ్చేసి ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూనేనండి. అలాగే మనం ఓమెట్ ఉండదు కదండి, జీలకర్ర పొడి, అది కూడా ఒక 1/4 స్పూన్, ఎక్కువ కాదండి, 1/4 స్పూన్ సరిపోతుంది. ఇవి మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఉల్లగడ్డ వేసేస్తాము. మనం కొంచెం గరం మసాలా వేసుకుందాము, ఒక 1/2 స్పూను, కొంచెమేనండి. అలాగే కొంచెం కసూరి మేతి. ఓకే అండి, మనం ఇలా క్రష్ చేసుకోవాలండి, ఇలాగా క్రష్ చేసి వేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, టేస్ట్ కూడా అంతే ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, నేను తక్కువ క్వాంటిటీలో చేశానండి. ఆలు వచ్చేసి 250 గ్రాములే తీసుకున్నాను, 100 గ్రాములు పెరిగేసాను. చల్లారి కొద్ది గట్టిగా అవుతుందండి, చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది.
నేను పూరీలు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లూజ్గానే పెడుతున్నాను, మరీ అంత లూజ్ కాదండి. చూడండి, కొంచెం వాటర్ వేసుకోవాలి, అది చల్లారి కొద్దీ గట్టి పడుతుంది కదా. చాలండి, నేను హాట్ వాటర్ వేసానండి, ఫాస్ట్గా అయిపోద్దని. ఓకే, మనకు ఈ మాత్రం ఉంటే సరిపోద్దండి. చూడండి, మనకి ఎందుకంటే ఆలు కూడా మనం కుక్ చేసింది కాబట్టి మనకు అంత టైం తీసుకోదు, కాబట్టి ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేస్తాం. ఓకే అండి, అయిపోయిందండి. చూడండి, చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందామండి. అయిపోయిందండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.